మాట్లాడా ఆయనకు టికెట్ ఇవ్వదా? అరే నాకు టికెట్ ఇవ్వకపోతే నాకు బాధే లేదా? అట్లా నేను మాట్లాడినా, నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు మాట్లాడినా, పార్లమెంట్ టికెట్ మాట్లాడినా, నా జాతి మొత్తానికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి అడ్డం తిరుగుతుంది ఇవాళ. మా జాతికి అవమానం కదా. అడిగేవాడే లేడంటే మేము సచ్చి ఉన్నట్ట సచ్చినట్ట. మోదుకుపల్లి నరసింహుడు అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి నేను ఇవాళ నా జాతికి అన్యాయం జరిగి అవమానం జరిగి మమ్మల్ని హవాయాలు చేస్తుంటే నేను చూస్తూ కూర్చుంటానా? పార్టీలో ఉండాలని కోరుతారు. నేను పార్టీలో ఏ విధంగా ఉండగలదు, మాట్లాడకుండా ఉండగలుగుతాను? ఎస్, నేను కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ గెలిపించిన దాన్నే నా పార్టీగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, కృతజ్ఞతగా పనిచేయాలనుకొని పార్టీలోకి వచ్చిన వ్యక్తిని నేను. ఒక బ్రాడ్ మైండ్తో నేను వచ్చాను. కానీ మీరు చేస్తున్నది ఏమిటని ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారి సందర్భంగా, నీకు న్యాయమా? నీకు హృదయం ఉందా? నేను హాస్పిటల్లో పడ్డా, నాకు బీపీ ఎక్కువై కింద పడితే హాస్పిటల్ వేస్తే కనీసం ఎట్లా ఉండు మోతుపల్లి నరసింహ అడగలేవాను? ఏ రకంగా హృదయం ఉన్నది నీకు? హృదయం లేని హీనుడవు నువ్వు. అసలు నువ్వేమన్నా సంసారివా? నువ్వు ఎవ్వరు తప్పు ఏదో వేరేళ్ళంతా ఏదో తోసుకుపోయినట్టు ఈయన మాత్రం శుద్ధపూసని మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష పార్టీగా ఉండి డబ్బులు సంపాదించిన కోట్ల, కొన్ని వందల కోట్లు సంపాదించిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బ్రోకర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఏదో నన్ను బెదిరిస్తున్నాడ, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. ఏం చేస్తారా? సంపదరా, సంపండి. నీ వల్ల నాకు ప్రాణభయం ఉన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంది. నీ వల్ల నాకు ప్రాణభయం కూడా ఉంది. కాబట్టి వాళ్ళని నేను ఒకటే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఈ పరిస్థితులలో ఖచ్చితంగా ఇవాళ బీజేపీ పార్టీ 2 టికెట్లు ఇచ్చింది. 2 టికెట్లు ఇవ్వడమే కాక కంటోన్మెంట్ టికెట్ కూడా ఇచ్చింది. అంతేకాక ఏబిసిడి ఏబిసిడి విషయంలో కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా మరి ఇవాళ ఏబిసిడికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. ప్రధానమంత్రి గారు స్వయంగా ఏబిసిడికి కట్టుబడి ఉన్నామని మా కృష్ణమాదిగా పెట్టినటువంటి మాదిగల మీటింగ్కి ఒక ప్రధానమంత్రి వచ్చిండు. మేము గర్విస్తున్నాం. ఇవాళ మాదిగలు అనే పదం ప్రధానమంత్రి నోటి నుంచి రావటం పలుమార్లు, ఒకసారిగా పలుమార్లు రావటం మేము గర్విస్తున్నాం. ఇది గర్వించదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏది ఏమైనా దానికి పూర్తిగా వాస్తవంగా కిషన్ రెడ్డి గారు ఆ సభకు రావటం కానీ, ఈ ఏబిసిడి విషయం ప్రధానమంత్రికి చెప్పడంలో కానీ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మరి వారి పాత్ర చాలా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే వ్యవస్థ మారాలి. మనకెవరు సాయం చేస్తారో వాళ్ళ కోసం మనం బతకాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరెందుకు ఈ మాదిగల గతంలో జరిగిన అన్యాయాన్ని మేము పూడుస్తామని మీరు చెప్పలేకపోతున్నారు? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారని కూడా నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పాలి కదా ఎక్కడ తప్పు జరిగింది. ఇవాళ మీరు ఓడిపోవడానికి కారణం మాదిగలు, బలైన వర్గాలు, పేద వర్గాలని ఎందుకు అనుకోవడం లేదు? మీరు మీ తప్పును మీరు ఎందుకు సరి చేసుకోలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఇవాళ రాజ్యం వెళ్తున్నాడంటే కారణం మీ బలహీనత కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మాదిగల పట్ల మీ వైఖరి ఏందో చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ చెప్పినటువంటి 420 హామీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అమలు అయ్యేదాకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నా దళిత బంధు కోసం నేను నిరంతరం పోరాటం చేస్తా. కేసీఆర్ గారు సుమారుగా ఒక 30 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు దళిత బంధు కింద. ఏ మాట కామాటే. అది తీసుకున్న వాడల్లా ఇలా సంతోషంగా ఉన్నారు. జీవితంలో ఒక మచ్చ, వీళ్ళు అంటరాని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, వీళ్ళు అడుక్కతినట్లు అనేటువంటిది లేకుండా చేసే ప్రయత్నం ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం. చాలా మంచి స్కీమ్. కానీ దాన్ని రూపకల్పన చేసింది బాగానే ఉన్నా అమలు లోపాలు జరిగినాయి. కాబట్టి నేనేమంటున్నానంటే మా మాదిగలకి ఎవరు ముందుకొచ్చి ఇకనైనా, గతం ఏమన్నా జరిగిందో జరిగింది, ఇకనైనా ఈ మాదిగల పక్షాన ఉంటామని చెప్పగలిగే పార్టీ ఏదో
రాబోయే కాలం రేపు అసెంబ్లీ ఎన్నికల నాటికి మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఈ రాబోయే కాలం అంతా కూడా నేను ప్రజలలోనే ఉంటా, జిల్లాల్లోనే తిరుగుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.